మనిషి తనలోని శత్రుఘ్నం పట్ల అప్రమత్తంగా ఉండకపోతే అన్ని విధాల పతనం తప్పదు. మొదటి శత్రువు కోరిక. మనిషి కోరికలను అడ్డుకట్ట వేయకపోతే అతడి కొంప మునుగుతుంది. రెండవ శత్రువు క్రోధం. ఇది యుక్తాయుక్త విచక్షణను నశింపజేస్తుంది. మూడవ శత్రువు లోభం. లోభి డబ్బును తప్ప దేనిని ప్రేమించడు. నాలుగవ శత్రువు మోహం. తాను కోరేది ఎలాంటిదైనా అదే కావాలనిపిస్తుంది. ఐదవ శత్రువు మదం, అధికారం. డబ్బు వల్ల మనుషుల్లో మదం పెరుగుతుంది. ఆరవ శత్రువు అసూయ. ఎదుటివాడి పురోగతి కంటికి ఇంపుగా మారి వారిని పడదొయ్యాలని చూడడం. ఎదురుదెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకు ఏదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. ఇతరుల నుంచి ఎంతైతే ఆశిస్తారో అవతలివారు అంతకంటే ఎక్కువ ఆశిస్తారని మరువవద్దు. కీర్తి ఉన్న ఇంద్రియ నిగ్రహం లేని వారికి పతనం తప్పదు. నీ తప్పు నీతో చెప్పేవాడు స్నేహితుడు. నీ తప్పు ఎదుటివాళ్లకు చెప్పేవాడు మిత్రుడిలా కనిపించే నీ అనుకూల శత్రువు. ధనాన్ని చూసి దరి చేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదు. భయం సుత్తి లాంటిది. గెలుపు ద్వారాలకు మేకులేసి కొట్టేస్తుంది. టెన్షన్ విషం లాంటిది. గెలుపుని చంపేస్తుంది. గుడిలో ఇచ్చే ప్రసాదంలోనే చక్కెర తక్కువైతే ఏం పర్లేదు అనుకుని పడేయకుండా తింటాం. అలాంటిది దేవుడు ఇచ్చిన జీవితంలో ఏవో 2 రోజులు బాలేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం పర్లేదు అంటూ ముందుకు వెళ్ళాలి, అంతే. లక్ష్యం వేరు, కోరిక వేరు. కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే. అదే లక్ష్యం నెరవేరాలని అడుగులు పడితే ఎదురొచ్చేదల్లా విజయాలే. కొన్నిసార్లు మన మాటలు పనిచేయనప్పుడు మౌనంగా ఉండి చూడు. ఆ మౌనం ఎదుటివారి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. మౌనం కంటే మాటలే ఎక్కువ పని చేస్తాయని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు. ఎవరితోనూ మీ రహస్యాలు చెప్పుకోకండి. మీ రహస్యాలు మీరే దాచుకోలేకపోతే మరి ఇతరులు ఎలా దాచుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు. కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చవుతుంది. అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో, ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం. కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచివారే. మోసం చేసే అవకాశం రానంతవరకు. అనుభవం లేని చదువు కన్నా చదువులేని అనుభవం గొప్పది. చదువుకున్న వాళ్ళంతా గొప్పవాళ్లు కాలేరు. చదువులేని వారు అప్రయోజకులు కారు. అర్థం, అపార్థం రెండింటికి ఒక్క అక్షరమే తేడా. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది. జీవితంలో వినయంగా ఉండడం అలవాటు చేసుకోలేకపోతే జీవితమే దాన్ని నీకు అలవాటు చేస్తుంది. ఒక చెట్టుకు కాసిన 100 కాయలు ఒకే రుచి కలిగి ఉంటాయి. కానీ ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే గుణం కలిగి ఉండరు. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బానే ఉంటాయి, కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి.